అమెరికా తనకి ప్రాబ్లం అనుకుంటే ఎవడి మీదైనా దాడి చేస్తుంది. అదే తనకి ఎదుటోళ్ళు దాడి చేస్తే మాత్రం రచ్చరచ్చ చేస్తుంది. ఉక్రెయిన్ ద్వారా రష్యాను దెబ్బకొట్టాలనుకుని చివరికి అది కాస్తే ఎదురు దెబ్బతిని 2 సంవత్సరాలుగా రష్యా చేతిలో ఉక్రెయిన్ సర్వనాశనం అయితే ఇప్పుడు ఆంక్షల మీద ఆంక్షలు పెడతానే ఉంటుంది. రష్యా మీద ఎన్ని ఆంక్షలు పెట్టా రష్యా సగర్వంగా నిలబడితే ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళు అయిన సందర్భంగా ఆంక్షలట రష్యా మీద అగ్రరాజ్యం అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు కూడా ఒలిపించినాయి. ఉక్రెయిన్ యుద్ధానికి దిగి 2 ఏళ్ళు పూర్తయిన నేపథ్యం, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ అనుమానాస్పద మృతి నేపథ్యంలో రష్యాకు చెందిన 500 మంది పైగా వ్యక్తులు సంస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఆర్థికం, ఇంధన రంగాలకు చెందిన ఈ సంస్థలో రష్యా 2వ అతిపెద్ద బ్యాంకుగా కూడా ఉంది. రష్యన్ వ్యాపారాల మీద అమెరికా న్యాయశాఖ 5 కేసులు నమోదు చేయగా యుద్ధానికి అవసరమైన టెక్నాలజీని సరఫరా చేసిన కంపెనీల మీద EU చర్యలు తీసుకుంది. వీటిలో భారత్, శ్రీలంక, టర్కీలకు చెందినటువంటి సంస్థలు ఉన్నాయి. నావల్నీ భార్య, కుమార్తెతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ సమావేశమయ్యారు. నావల్నీ అరెస్టుకు పాల్పడిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉక్రెయిన్కి సంఘీభావంగా ఇటలీ, కెనడా, బెల్జియం ప్రధానమంత్రులు, UE కమిషన్ చైర్పర్సన్ ఉర్సులా నార్ తాజాగా పర్యటిస్తున్నారు. ఇది వింత అనమాట అక్కడ.